అరే భద్రిగా, ఈరోజు ఎలాగైనా మంచి రసపట్టు ఉన్నంటి చేపని పడితేనేరా మనకు ఏదో ఒక దారి చూపిస్తుంది. ఈ చిన్న చిన్నని పడితే మనకు దారి చూపించవు, మనం ముందుకు పోలేము. ఈరోజైతే పెద్ద చేపని పట్టాలి. పెద్ద చేపని పడితే పెద్ద పెద్ద పైసలు వస్తాయి. ఈ చిన్న చేపని పడితే ఎంత పైసలు వస్తాయి? చిన్న చిన్న గవ్వలే వస్తాయి. అందుకని ఈరోజు మాత్రం ఎలాగైనా పెద్ద చేపని పట్టాలి. అబ్బబ్బబ్బబ్బా, దీని తల్లి, ఇది మిస్ అయిందిరా. అరేయ్ నాగయ్య, నువ్వు అక్కడంగా వేయరా, నేను ఇక్కడంగా వేస్తా. ఇది ఎలా పడదో చూద్దాంరా. ఎలాగైనా దీన్ని ఈరోజు పట్టుకున్నామా మన జీవితం సెటిల్ అయినట్టే. లేట్ చేయకు. రోజు ఇదే మాట అంటున్నావు, ఇదే చెరువులో చేపలకి వస్తున్నావు. అవి పడేవి లేదు, పడేటట్టు లేదు, మనం సెట్ అయ్యేటట్టు లేదు. ఇలా అని గోల చేయాల్సి ఉంటుంది. ఎలాగైనా దీన్ని ఈరోజు మాత్రం పట్టుకోవాలి. అనుకోకుండా మిస్ అయిందనుకో, మనకు రోజు ఇదే గతి పడుతుంది. వాళ్ళు వచ్చిర్రా అనుకో, గాలం వేయడానికి మనకు చేతులుండవు, నడవడానికి మనకు కాలుండవు, మనల్ని ఒక్కరిని కూడా ఉండనియరు. జేజయ్య, గోల చేయకు, పెద్ద చేప వస్తుంది. గాలం వేసినామనుకో, ఆ గాలంలోనే పడుతుంది. గోల చేసినామనుకో, ఆ గాలాన్ని కనబెట్టి పారిపోతుంది. గోల చేయకు, అది ఎటుపోకుండా మన వల్లలోనే చిక్కుతుంది. జాగ్రత్త. జేజయ్య అలా అనుకుంటూ జేజయ్య, బద్రిరాజు ఇద్దరు చేపలు పట్టుకొని మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈరోజు మిస్ అయిందిరా పెద్ద చేప. రేపు మాత్రం పక్క గాలం వేసి దాన్ని వదలకుండా పట్టుకోవాలిరా బద్రి. సరే జేజయ్య. అయితే దారి మధ్యలో ఒక చెట్టు దగ్గర ఎవరో చిన్న పోరుడు కూర్చొని వళ్ళు ఒకే దగ్గర చేసుకుని మడుచుకొని కూర్చొని ఉన్నాడు. అది చూసిన జేజయ్య, బద్రిరాజు, అది చూడు, ఎవరో చెట్టు దగ్గర కూర్చొని ఉన్నారు, చూస్తే చిన్న పిల్లోడి లెక్క ఉన్నాడు అని జేజయ్య బద్రిరాజుకు చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరూ పిల్లవాడి దగ్గర పోతే వాడి కళ్ళు నిప్పుల చెలరేగింది. వాడి నవ్వు భూమి భూగోళం మొత్తం ఏకమై విశ్వరూపంలో గాలి వికసించింది. వాడు నవ్వే కల్లా చెట్ల మీద ఉన్న పక్షులు, అడవిలో ఉన్న జంతువులు మొత్తం ఏకమై అరుపుల శబ్దాలతో మోత మోగింది అడవి. ఎవర్రా బాబు నువ్వు? ఈ రాత్రిపూట ఈ చెట్టు కింద ఒక్కడివి కూర్చొని వంటి నిండా గాయాలతో మూసి బట్టలు వేసుకుని ఒక్కడే ఉన్నావు. ఇక్కడ మీ ఇల్లు ఎవరి కొడుకు? నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఇక్కడ ఏం పని చేస్తున్నావు? చెరువు దగ్గర ఈ చెట్టు దగ్గర ఎందుకు కూర్చున్నావు? అలా బద్రిరాజు చెప్పంగానే వాడు కూర్చున్నట్టు కూర్చొని లేచి ఒకేసారి కోపంతో బద్రిరాజుపైకి వచ్చి ఆ చెట్టుని ఎక్కబోయాడు. ఆ చెట్టుని ఎక్కబోతుంటే వాడి కాళ్ళు ఒక్కటొక్కటి 10 అడుగుల అంత దూరం పడుతున్నాయి. చెట్టు ఎక్కుతూ వీపు వెనుక భాగం మెడ తెచ్చి నవ్వుతూ పైకి పోతున్నాడు. కానీ ఇక్కడ బద్రిరాజుకి భయంతో వణుకుతూ ఉన్నాడు. జేజయ్య, ముసలోడివి కదా, వాడికి ఇలాంటి శక్తులు, దయ్యాలు అలాంటి వాటిని ఎన్నో చూశాడు. కాబట్టి బద్రిరాజు, భయపడకు బేట, నేనున్నా నీకు అని ధైర్యం ఇస్తాడు. వారి చేతిలో ఒక గాజు సీసా, ఆ సీసాలో నలుపు రంగులో ఏదో ఒక మద్యం ఉన్నది. వాడు ఎక్కుతూ ఆ చెట్టుపై నుంచి ఆ సీసాలో ఉన్న నలుపు రంగుని కిందికి చల్లుతున్నాడు. అప్పుడు వాడు చల్లి ఆ రంగు కొద్దీ అడవి మొత్తం ఒకేసారి నిశ్శబ్దంగా అరుస్తున్న పక్షులు, జంతువులు, పరుగులు ఒకేసారి అవి ఆగిపోయాయి. అప్పుడు ఆ చెట్టు దగ్గర జేజయ్య కింద కూర్చొని మంత్రం జపిస్తున్నాడు. ఈ రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ చెరువు దగ్గర చెట్టు కింద చల్లటి గాలిలో చెత్త నిప్పుల చెలరేగుతున్నా నీ ఆత్మ ఒక్కసారి నా ఎదురుగా వచ్చిరా. ఓ, నిన్ను నేను ఏమనను.
ఒక్కసారి వచ్చిపో. అప్పుడు బద్రీరాజు జేజయ్య చేతికర్ర పట్టుకొని అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాడు ఆ బాబుని. ఆ బాబు ఆ చెట్టు మీద నుంచి ఒకేసారి కింద పడబోతుంటే బద్రీరాజు తన చేతుల్లో పట్టుకున్నాడు. ఏంటయ్యా జేజయ్య, నీకు ఈ పూజా కార్యక్రమంలో చేయడం వచ్చా? అసలు నీకు ఇది నేర్పించింది ఎవరు జేజయ్య అని బద్రి అడిగాడు. అసలు పిల్లవాడికి ఏమైంది? నువ్వలా మంత్రం జపించే కల్లా వాడు చెట్టు మీద నుంచి కిందికొచ్చిండు. అంత శక్తి నీలో ఏముంది జేజయ్య అని అన్నాడు బద్రిరాజ్. అరే బద్రి, మా ముత్తాతల కాలం నుంచి ఎదుటి వారిని ఆపద జరిగితే రక్షించే బాధ్యత మా కుటుంబంలో ఉంది. అందుకని ఆ అబ్బాయిని నేను ఇలా కాపాడిన. అసలు ఆ అబ్బాయికి ఏం జరిగిందో నీకు తెలుసా? ఆ అబ్బాయి ఇలా చెట్టు మీద ఎందుకు ఎక్కాడో నీకు తెలుసా? అది తెలుసుకోవాలంటే ఒకరోజు నా దగ్గర గురు అమావాస్య రోజు ఆ చెట్టు చరిత్ర మొత్తం చెప్తానురా బద్రి, సరేనా? ఇప్పుడు చెప్పవచ్చు కదా జేజయ్య, ఈరోజు అమావాస్య రోజు. మరి ఎక్కువ రాత్రి ఉండకూడదు. నేను కూడా ఉండను, నువ్వు కూడా ఉండవు. అలా జరుగుతుంది ఈ ప్రదేశంలో. అందుకని ఇప్పుడు ఏం చెప్పలేను. నేను టైం వచ్చినప్పుడు నీకు చెప్తా. నా మాట విను. వచ్చే లేదు, ఇప్పుడే చెప్పాలి, నేను వినాలి. అరే బద్రి, చెప్పింది ఒక్కసారి విను. నీకు చెప్తారా? నాకున్న ప్రతి ఒక్క మాట నీకు చెప్పే పోతా. నా పోయే కాలం దగ్గరలోపు నేను ఉన్న ప్రదేశం చేసే పని నేర్చుకున్న మంత్రం అన్నీ నీకే చెప్పిపోతారా బద్రి, మాట విను. సరే జయజయ, నువ్వు చెప్పావు కదా, నీ మాటను నేను వింటా. నీ మాటకు నేను కట్టుబడి ఉంటా. కొన్ని రోజుల తరువాత జయజయ చెప్పిండు బద్రికి ఈ సంఘటన. హాయ్ ఫ్రెండ్స్, మా ఊరి పేరు పెద్దకొండ. అయితే ఇక్కడ ఉండేటోళ్ళు మేమెంతో సంతోషంగా నవ్వుతూ ఆనందపడుతూ వీళ్ళ సోది వాళ్ళ సోది చెప్పుకుంటూ ఉంటాం. కాలాన్ని గడుపుతూ సంతోషంగా నవ్వుతూ ఉన్నాం. అయితే ఒకరోజు మాలో ఒకడు సోమరిపోతూ ఎదువాగాడు మాతో లొల్లి పెట్టుకున్నారు. పెద్దకొండ అమ్మోరు తల్లి గుడి దగ్గర ఆ లొల్లిలు మాకు కొన్ని దెబ్బలు తగిలాయి, వాళ్ళకు కొన్ని దెబ్బలు తగిలాయి. అంతలోని ఊరి పెద్దలు వచ్చి మమ్మల్ని నచ్చజెప్పి పంపేశారు. సర్లే అని నేను ఇంటికి వచ్చేసిన ఆ రోజు రాత్రి మేమందరం అదే గుడి దగ్గర కూర్చొని బీరు బాటిల్స్, చికెన్ ఫ్రై ఇలా తీసుకొని మా బ్యాచ్ కూర్చొని మేము తాగుతూ ఉన్నాం. ఏంరా సురేష్, నువ్వు చెప్పినట్టే ఆ శ్రీనుగాడి చెల్లెలు చాలా అందంగానే ఉంది కదా. ఆమెను ఎవరైనా చూసిన వాడి కళ్ళలో కారం కొట్టిపోతుందంట. ఇది నిజమేనారా? ఇవన్నీ చెప్పడానికి ఎవరురా మీకు సోదులు చెప్పిండు? ఆమె యొక్క అందగతి అని చూడడానికి పోతే కంట్లో కారం పోతుందా? ఎవర్రా వాడు చెప్పింది? ఏం పని పాట లేదారా వాడికి చెప్పనికి? సోది చెప్పుకుంటూ కమ్మున మూసుకొని మీ పని ఏందో మీరు చూడండి అని అలా రిషి చెప్పాడు. మనలో ఒక్కడే కూర్చొని రూపాయి పెట్టకుండా కూర్చొని హాయిగా తాగుతుంటాడు. వాళ్ళు ఆమె చాలా అందంగా ఉంటుందని మనకు సొల్లు చెప్పుతాడు. ఏదో ఒక మాట చెప్పి మనల్ని తాగి తిని హాయిగా పోతాడు. వాడేరా వీడు, మన ఎదవ ఎర్రప్పగాడు. సరేరా, నేను పోయి చూస్తా ఎంత అందంగా ఉందో ఒక్కసారి అని ఎక్కడ నుంచి రిషి వచ్చిండు. అలా వస్తున్న దారి మధ్యలో 3 రోడ్డు కలిసిన చోట వాడు ఎటు పోవాలో అర్థం కాక అక్కడ ఒక నిమిషం ఆలోచిస్తూ నిలబడతాడు. మట్టి దారిన బైక్ మీద పోతున్నాడు. అయితే అప్పుడు నా ఎదురుగా ఒక అందమైన అమ్మాయి కనబడ్డది. ఆ అమ్మాయిని చూసుకుంటూ నవ్వుకుంటూ పోతూ ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా ఆ చెట్ల నుంచి అలా నడుచుకుంటూ
నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ ఒక చెట్టు దగ్గర పోయి మాయమైంది. అది ఎటుపోయిందో కూడా సరిగా కనపడలే రిషికి. భయపడుతూ పోతున్నది. అలా కొద్ది దూరం పోయే కల్లా ఆ అమ్మాయి ఎటుపోయిందో అర్థం కాక వీడు కంట్లో నలక వచ్చి పడ్డది. గాలిలో ఎగురుకుంటూ వాడు కళ్ళు నమ్ములుతూ పోయి ఆ చెట్టును గుద్దుకున్నాడు. అయితే చేనులో పని చేసుకుని తిరిగి వస్తున్న నలుగురు వ్యక్తులు వారిని గుర్తించి ప్రభుత్వ దవాఖానాలు చేర్పించారు. ట్రీట్మెంట్ చేయించారు. అక్కడ నుంచి వాడు ఇంటికి వద్దామని ఆ రాత్రి వేళ తిరిగి వస్తున్నాడు. అలా దారి మధ్యలో పెద్ద పెద్ద చెట్లు, ఎటు చూసినా ఎవ్వరు లేరు. వచ్చినప్పుడైనా ఎంతో కొంతమంది కనిపించారు. చేనులో పని చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరు లేరు. ఒక్క బండి వెలుతురు కూడా లేదు. అంత చీకటి మధ్య రాత్రిలో నేను రావడం ఏందని నాలో ఒక అనుమానం మొదలైంది. నా బండి పంచరై అక్కడికే ఆగిపోయింది. చుట్టూ తిరిగి చూసే ఒకేసారి భూమి తిరిగినట్టు కనపడ్డాయి. తల ఎత్తి పైకి చూసే కల్లా మళ్ళా తన ఎదురుగా కనపడ్డ అమ్మాయి రాత్రిపూట తన కళ్ళకు కనిపించింది. ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఒక చెట్టు దగ్గర పోయి నిలబడ్డాడు. ఈ చెట్టు దగ్గరనే వచ్చింది, ఎటుపోయి ఉంటది అని వాడు ధైర్యంతోనే వెతుకుతూ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అది రిషి లేరా, టైం ఎంత అయిందో చూడు ఒకసారి, డ్యూటీకి ఎప్పుడు పోతావురా, ఇంకా పడుకునే ఉన్నావు కదా, లేరా, మళ్ళా లేట్ అయితే నీకు ఆఫీస్ నుంచి ఇంటికి పో అని అంటారు. లేరా రిషి. ఇలా ఏదో పాటి ఉంది అని అన్నావు కదరా అని వాడిని లేపుతాడు. చిని ఎదవ, మంచి కళ వస్తుంది కదరా, మధ్యలో వచ్చి చెడగొట్టినావు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ దేనితో ముగింపలే, ఇంకా ఉంది అసలైన కథ.